ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు జగదీశ్వర్ మేడం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ బయో జగదీశ్వర్. మనము ఈరోజు ప్రశ్నలే సమాధానాలు ఎలెన్ ఫీజుగా రచించిన బుక్లోని మొదటి అధ్యాయం గురించి మనము తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. దాంట్లో మొదటి మెట్టు మన విజయానికి 5 సూత్రాలు, బంగారు సూత్రాలని ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో మొదటి సూత్రము, అలాగే అవి ఏంటి సూత్రాలు గురించి వివరంగా తెలుసుకుందాము. అలాగే సహజంగానే కొందరు ఈ విభాగం ఆరంభంలోని చిత్రాన్ని, అది సూచించే సందేశాన్ని గమనించి ఉంటారు. అంతగా విషయం తెలియని వారికి అవేవో సంబంధం లేని పిచ్చి గీతల్లాగా అర్థం పర్థం లేనట్లుగా అనిపించవచ్చు. కానీ ఆ గీతల మధ్య ఉన్నదాన్ని ఎలా చదవాలన్నది నేర్చుకున్నప్పుడు ఆ సమాధానాన్ని తెలుసుకోవడానికి మీ దృక్కోణాన్ని సర్దుబాటు చేసుకోవలసి అవసరం ఉందని మీరు గ్రహిస్తారు. ఈ పుస్తకం ద్వారా మీకు మేము నేర్పించే విషయం కూడా సరిగ్గా అదే. ఈ పేజీని దిగువగా మీకు దూరంగా ఉంచి ఒక కన్ను మూసి చూడండి. విజయానికి 5 బంగారు సూత్రాలు. నేను 11 ఏళ్ల పిన్న వయసులో ఇంట్లో ఉపయోగించే స్పాంజీ వస్తువులని అమ్మవలసి వచ్చింది. అది మా స్కౌట్ జట్టు కోసం నిర్మించే హాల్ కట్టడానికి అవసరమయ్యే నిధుల కోసం. మాకు పెద్ద అయిన మంచి తెలివైన మా స్కౌట్ మాస్టారు ఆ సందర్భంగా నాకు రహస్యం చెప్పారు. దాన్ని నేను పరిణామ సూత్రం అంటాను. నేను ఈ సూత్రాన్ని అనుసరించే జీవన యాత్ర కొనసాగించాను. దీన్ని ఆచరణలో పెట్టేవారు కాలక్రమేణా తప్పక విజయం సాధిస్తారని నేను హామీ ఇస్తున్నాను. నేను సూత్రాన్ని ఎలా స్వీకరించానో మీకు అలాగే మనవి చేస్తాను. విజయం అనేది ఒక ఆట. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువగా ఆడితే అన్నిసార్లు ఎక్కువగా గెలుస్తావు. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువగా గెలిస్తే అన్నిసార్లు ఎక్కువ విజయవంతంగా ఆడగలుగుతావు. ఈ సూత్రాన్ని నెట్వర్కింగ్కు కూడా వర్తింపజేద్దాం. నువ్వు ఎంత ఎక్కువ మందిని ఇందులో చేరమని అడుగుతావో అంత ఎక్కువ మంది చేరతారు. ఎన్నిసార్లు వాళ్ళని చేరమని అడుగుతావో అంతగా నువ్వు అడగడంలో రాణించగలుగుతావు. మరో మాటలో చెప్పాలంటే మీరు చాలామందిని ఇందులో చేరమని అడుగుతూనే ఉండాలి. దీంట్లో సూత్రం 1, అది ఏమిటంటే ఎక్కువ మందిని కలుసుకోండి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. మీ మాట ఎక్కువసేపు వినేవాళ్ళు ఎవరున్నా సరే వారితో మాట్లాడండి. పెద్ద పేరు, హోదా వంటివి ఆశించే పెద్ద మనిషిగానో లేక కార్డు షఫ్లర్, పేక ముక్కలు కలిపే వ్యక్తిగానో అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్న ఫలానా అన్ని సత్ఫలితాలే ఉంటాయనే మనస్తత్వాన్ని అలవర్చుకోకండి. మీ వద్ద ఉన్న ఆశావాహుల జాబితాను చూస్తూ వీళ్ళు చాలా వయసు మళ్ళిన వాళ్ళు, వీళ్ళు చాలా కుర్రవాళ్ళు, వీళ్ళు గొప్ప శ్రీమంతులు, వీళ్ళు చాలా పేదవాళ్ళు, వీళ్ళెక్కడో మారుమూల ఉన్నవాళ్ళు, వీళ్ళు అసలే చాలా చురుకైన వాళ్ళు, వగైరా వగైరా అనుకుంటూ అలా వాళ్ళను పరిమితం చేసుకునే పద్ధతిలో ముందుకు వెళ్ళకండి. అది అపజయానికే దారితీస్తుంది. మీ బిజినెస్ను నిర్మించుకునే తొలి దశల్లో మీరు ప్రతి వ్యక్తితోనూ మాట్లాడాలి. ఎందుకంటే అప్పుడు మీకు తర్పీదనేది వస్తుంది. మీ బిజినెస్ గురించి మీరు ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే సగటున లెక్క చూసినప్పుడు మీరు విజయవంతమయ్యారనేదే రుజువవుతుంది. అయితే అది ఎంత మేర అనేది చూడవలసిన అంశం. మీ కార్యాచరణ అధికం కావడం ద్వారా మీ బిజినెస్లో పరిష్కారం కాని సమస్య అంటూ ఏది ఉత్పన్నం కాదు. మీకు కానీ మీ బిజినెస్ తేరుతెన్నల పట్ల నిరాశ నిస్పృహలు ఏర్పడితే మీరు చేయవలసిందల్లా ఒక్కటే: మీరు కలుసుకోవలసిన వారి సంఖ్య రెట్టింపయ్యేలా చూసుకోండి. మీరు ఆశించినట్లుగా మీ బిజినెస్ కానీ త్వరితంగా పుంజుకోకపోతే మీ కృషిని మరింతగా పెంచండి. మీకెదురయ్యే చాలా సమస్యలకు పరిష్కారం ఏమిటంటే మీరు మీ కార్యకలాపాలను అధికతరం చేసుకోండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అదే ఈ మొదటి సూత్రం. అలాగే 2వ సూత్రం కూడా ఏమి చెప్తుందంటే అది కూడా ఎక్కువ మందిని కలుసుకోండి అనే చెప్తుంది. వస్తువులను, వ్యక్తులను అలా సంప్రదిస్తూనే ఉండాలి. అప్పుడే ఊళ్ళో అందరికంటే మీరే సమర్థులైన వాణిజ్యవేత్త అవుతారు. మీరు మీ బిజినెస్లో పాలు పంచుకోవలసిన వారిని మీకు అవసరమైన సంఖ్యలో కలుసుకోలేకపోతే మీకు బిజినెస్సే లేకుండా పోతుంది. మీరు గొప్పగా దుస్తులు ధరించి టీవీగా ఉండొచ్చు, మీకు ఓ విశిష్టమైన పర్సనాలిటీ ఉండొచ్చు, కానీ
మీరు అధిక సంఖ్యలో వ్యక్తులను కలుసుకొని ఈ బిజినెస్ గురించి వివరించకపోతే మాత్రం మీరు సగటు స్థాయిలోనే ఉండిపోవలసి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అలాగే సూత్రం 3 ఏం చెప్తుందంటే అది కూడా ఎక్కువ మంది వ్యక్తుల్ని కలుసుకోండి. ఈ రంగంలో చాలామంది నెట్వర్క్ బిజినెస్ మాట్లాడుతున్నప్పుడు ఊరికే కంగారు పడిపోతుంటారు. తమలో అంతర్గతంగా ఉన్న ప్రతిభను స్పష్టంగా వ్యక్తం చేయకుండా, ఎందుకంటే వాళ్ళు తాము కలుసుకున్న వ్యక్తులతో సరిగ్గా మాట్లాడి ప్రతిపాదనకు ఒప్పించలేకపోయామని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాళ్ళు నిజానికి బిజినెస్ ప్రాధాన్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయారన్నమాట. మీరు మీ బిజినెస్ కథనాన్ని అలా కొనసాగిస్తూనే ఉండండి. మీరు కానీ ఈ మొదటి 3 సూత్రాలను శిరసావహిస్తే ఇక మీ విజయానికి తిరిగే ఉండదు. సూత్రం 4 సగటు న్యాయ సూత్రాన్ని ఉపయోగించండి. ఈ సగటు న్యాయ సూత్రమే జీవితంలోని ప్రతి కార్యకలాపము విజయవంతం కావడానికి దోహదం చేస్తుంది. అంటే మీరు చేస్తున్న అదే పని అదే విధంగా మళ్ళీ మళ్ళీ కొనసాగిస్తూ వస్తుంటే అది ఫలితాలను వరుసగా ఇవ్వడం కూడా నిరంతరం కొనసాగిస్తుంది. ఉదాహరణకు $1 పోకర్ యంత్రానికి సగటున మనము మదుపుగా పెట్టేది ఉజ్జాయింపుగా 10:1 అనుకుందాము. మీరు బటన్ ప్రెస్ చేసి ప్రతి 10 పర్యాయాలకు మీకు మొత్తం మీద లభ్యమయ్యేది 60 సెంట్లకు $20 మధ్య ఉంటుంది. మీరు గెలుపొందే అవకాశాలు $20 నుంచి $100 మేరకే ఉంటే 118:1 నిష్పత్తిలో ఉంటాయి. ఇందులో మీరు ప్రత్యేకించి చూపవలసిన ప్రావీణ్యం ఏమీ ఉండదు. సగటున లేదా పర్సంటేజ్ విధానంలో డబ్బు లభ్యమయ్యేలా ఆ యంత్రాలు ప్రోగ్రామింగ్ చేయబడి ఉంటాయి. బీమా వ్యాపారంలో ఈ సగటు నిష్పత్తి 1:53గా ఉంటుందని నేను తెలుసుకున్నాను. అంటే నేను వీధుల్లోకి వెళ్ళి మీరు జీవిత బీమా పాలసీ ఏది కొనకూడదనుకుంటున్నారు అంతేనా అది అని ప్రతికూల ధోరణిలో ఒక ప్రశ్న అడిగితే 56 మందిలో ఒక వ్యక్తి మాత్రం నేను పాలసీ తీసుకుంటాను అంటాడు. అంటే ఈ ప్రశ్నను రోజుకు 108 సార్లు అడిగితే ఒక రోజుకు నేను 3 పాలసీలు అమ్మకాలు సాధించినట్లవుతుంది. అంటే అగ్ర శ్రేణి అమ్మకందారులు 5% ఉంటే వారిలో నేను ఉన్నానన్నమాట. మీరొక వీధి చివరన నిలబడి అటువైపు వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు నాతో నెట్వర్క్ వ్యాపారంలో చేరతారా అని అడిగితే ఈ సగటు న్యాయసూత్ర ప్రకారం ఫలితం కనిపిస్తుంది. బహుశా 1:100 లెక్కలో అవును అనే సమాధానం వస్తుంది. ఆ విధంగా సగటు న్యాయసూత్రం ఎప్పుడూ పనిచేస్తుంది. నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు ఇంట్లో ఉపయోగించే స్పాంజ్ వస్తువులు ఒక్కొక్కటి 20 సెంట్ల చొప్పున అమ్మడానికి ఇంటింటికి తిరిగినప్పుడు నా సగటు లెక్క ఇలా ఉంది. 10:7:4:2 అన్నమాట. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య నేను సగటున 10 ఇంటి తలుపులను తడితే అందులో 7 తలుపు తీసి జవాబు చెప్పేవారు. వాళ్ళలో 4 నా వివరణను వినేవారు, 2 మాత్రం ఆ వస్తువులు కొనేవారు. అదే ఇందాక చెప్పినట్టు 10:7:4:2 అన్నమాట. అంటే 40 సెంట్లు వచ్చేవి. అప్పట్లో అంటే 1962లో అది ఓ 11 సంవత్సరాల కుర్రాడికి ఆ మాత్రం వ్యాపారం చేయడం అంటే చెప్పుకోదగ్గ సాధనే. నేను సునాయాసంగా 1 గంటలో 30 ఇండ్లకు వెళ్ళేవాడిని. 2 గంటల వ్యవధిలో 12 అమ్మకాలు చేసేవాడిని. అంటే అది $2.40కు సమానం. అంటే ఇలా సగటున లెక్క వేసినప్పుడు ఫలితం ఉంటుందని నాకు బాగా అర్థమైంది. అందుకే 3 అసలు ఇళ్ళ తలుపులే తెరవలేదు, 3 నేను చెప్పేది అసలు విననే లేదని లేదా మరో 2 కొనలేదని నేనెప్పుడు బాధపడేవాడిని కాదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, 10 మంది ఇళ్లకు వెళ్ళి తలుపు తడితే నాకు 40 సెంట్ల బిజినెస్ అవుతుంది. అంటే ప్రతిసారి ఒక ఇంటి తలుపు తడితే ఆ తర్వాత ఏమవుతుందనే సమస్య లేకుండా నేను 4 సెంట్లు ఆర్జించగలుగుతాను. ఇది నాకు విశేషమైన ప్రేరణా శక్తిగా దోహదపడింది. ఎలా అంటే 10 ఇళ్ల తలుపులు తడితే నేను 40 సెంట్లు సంపాదించవచ్చన్నమాట. ఇక విజయానికి దారేమిటంటే నేనెంత తొందరగా ఎన్ని ఇళ్ల తలుపులు తడతానన్నదే. మీ నిష్పత్తులను రికార్డు చేయండి. నా అమ్మకాలకు సంబంధించిన ఈ సగటు లెక్కలు గణాంకాలను రికార్డుగా భద్రపరచుకోవడము విశేషమైన ప్రేరణాశక్తిగా నాకు ఉపయోగపడేది. కొంతకాలానికి ఎవరు తలుపు తీయకపోయినా, ఎవరు నా వివరణ వినకపోయినా
వస్తువులు కొనకపోయినా లెక్క చేయని స్థితికి నేను వచ్చేశాను. ఎక్కువ మంది ఇళ్లకు వెళ్ళి తలుపు కొట్టి వివరణ ఇస్తే చాలు, విజయం అదే లభ్యమవుతుందనే ధీమా కలిగింది. దాంతో కంగారు అనేది లేకుండా ప్రశాంతంగా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టడం అనేది ఓ సరదా అయిపోయింది. ఇది మీలో నిరంతర ప్రేరణ కలిగించడానికి, తిరస్కారాన్ని సమన్వయపరుచుకోవడానికి దోహదం చేస్తుంది. మీ దృష్టి అనేది మీ సగటు లెక్కలపై ఉంటే తక్కినవేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఆ లెక్కలు వీలైనంత తొందరగా మరొకరిని కలుసుకోవడానికి పురిగొల్పుతాయి. ఈ సగటు లెక్కలపై అవగాహన అన్నది లేకపోతే తర్వాత మీకు ఏమవుతుందనే సందేహం కలుగుతుంది. ఎవరైనా వద్దు అని చెబితే చాలు, వెంటనే మీరు నిరాశకు గురి కావచ్చు. ఎవరైనా ఇంటి తలుపు తీయకపోతే మీరు నిరుత్సాహానికి గురి కావచ్చు. మీరు కానీ ఈ సగటు న్యాయసూత్రాలను అంగీకరించి అవగాహన చేసుకోగలిగితే ఇలాంటివేవి మీపై ప్రభావం చూపవు. మీరు కలుసుకున్నవారు, వివరణ ఇచ్చినవారు, కొత్త సభ్యుల గణాంకాలన్నింటినీ రికార్డుగా భద్రపరుచుకుంటే మీకు మీరే మీ సొంత సగటు లెక్కలన్నీ ఏర్పరచుకోగలుగుతారు. $9 నా ఫోకర్ యంత్రం. నేను టీనేజ్లో ఉన్నప్పుడు సాయంకాలాల్లో సేల్స్మెన్గా పనిచేసేవాడిని. ప్రధానంగా ఎవరైనా సూచించిన వారి వద్దకు మాత్రమే వెళ్ళి పాత్రలు, దుప్పట్లు, రగ్గులు వంటివి అమ్మేవాడిని. అప్పుడు నా నిష్పత్తులు ఇలా ఉండేటివి: 5:3:2:1. అంటే కొంటారనుకుంటే ప్రతి 5గురికి నేను ఫోన్ చేస్తే 3 అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళలో 2కి మాత్రమే నేను వివరణ ఇవ్వడానికి అవకాశం లభ్యమయ్యేది. 3వ వ్యక్తికి నన్నలా నిలబెట్టి అపాయింట్మెంట్ రద్దు చేస్తూ నేను చెప్పేది వినకపోవడమే లేదా నా నియంత్రణలో లేని అభ్యంతరం ఏదో చెప్పి నన్ను పంపేయడమే చేసేవారు. నేను చెప్పినది విన్న 2లో 1 మాత్రమే కొనేవారు. నాకు $45 లభ్యమయ్యేవి. ఆ విధంగా నేను ఫోనులో సంప్రదించిన ప్రతి 5గురిలో ఒకరితో జరిపిన అమ్మకాలలో $45 కమిషన్ లభ్యమైందంటే అందులో $9 ఫోన్ కాల్స్ ఖర్చు అయ్యేవి. అంటే టెలిఫోన్ చేసినప్పుడు సరే అన్న వారి ద్వారా నేను $15 ఆర్జించినట్లే. ఆ తర్వాత వారు కొన్నా కొనకపోయినా, అక్కడ వాళ్ళు ఉన్నా లేకపోయినా, అసలు వాళ్ళు నన్ను ఏమన్నా నాకు లెక్కలేదు. వారేవా, ఈ లెక్క ఎంత అద్భుతంగా ఉంది. నా టెలిఫోన్ దగ్గర $9 అని పెద్దగా రాసి ఉంచిన ఒక అట్టముక్క పెట్టాను. నేను ఫోన్ చేసినప్పుడల్లా పలికిన ప్రతి వ్యక్తి ద్వారా నాకు $9 అర్జన లభించిందన్నమాట. అపాయింట్మెంట్ అడిగినప్పుడు సరే అన్న ప్రతి వ్యక్తి ద్వారా $15 లభ్యమన్నాయన్నమాట. అంటే నా భవితవ్యం నేను పూర్తిగా నియంత్రించుకోగలుగుతున్నాను. సేల్స్ రంగంలో ఉన్న చాలామంది కొంటారనుకునేవారు వద్దు అనేసరికి నిరాశ నిస్పృహలకు గురవుతారు. కానీ నేను మాత్రం అతి త్వరలోనే జాతీయ స్థాయిలో 1వ నెంబర్ సేల్స్మ్యాన్ కాగలిగాను. నా సగటు లెక్కలు 5:3:2:1. వాటిని అర్చనాపరంగా విభజించినప్పుడు ఫోన్ కాల్స్ వల్ల $9, అపాయింట్మెంట్స్ వస్తే $15, వివరణలో వచ్చినప్పుడు $22.55, అమ్మకాలు చేసినప్పుడు $45 అని చెప్పేసి విభజించినప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే నా దగ్గర ఎవరు కొంటారనే విషయం అసలు పట్టించుకునేవాడిని కాదు. నా ప్రధాన లక్ష్యం ఏమిటంటే కొంటారనుకునే వారికి ఫోన్ కాల్స్ చేయడమే. అదే విజయానికి తాళం చెవి. మీరు కొత్త పంపిణీదారుల కోసం చూడకండి, నా వివరణ వినగలిగే వారి కోసం చూడండి. అప్పుడే సగటు న్యాయసూత్రం మిమ్మల్ని చూస్తుంది. అలాగే సఫలత ఎలా సాధ్యమవుతుంది? నా 20వ ఏట జీవిత బీమా వ్యాపారంలో సేల్స్మెన్గా చేరాను. 21వ ఏట మొదటి సంవత్సరంలోనే $1 మిలియన్ పైగా ఇన్సూరెన్స్ చేసిన ఏకైక యువ సేల్స్మెన్గా పేరు తెచ్చుకున్నాను. $1 మిలియన్ రౌండ్ టేబుల్ క్లబ్కు అర్హత సాధించుకోగలిగాను. అప్పుడు నా సగటు లెక్క 10:5:4:3:1. అంటే బీమా చేస్తారని నేను చేసే ఫోన్ కాళ్ళలో సమాధానం చెప్పే ప్రతి 10 మందిలో 5గురు అపాయింట్మెంట్కు అంగీకరించేవారే. ఒకరు అపాయింట్మెంట్ని నిలబెట్టుకునేవారు కాదు. అందువల్ల నేను 4గురినే కలుసుకోగలిగే వాళ్ళను. ఆ 4గురిలో 3గురికి మాత్రమే పూర్తిగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వీలయ్యేది. వాళ్ళలో 1 మాత్రమే పాలసీ కొనేవారు. నాకు $300 దక్కేవి. అందువల్ల నా దృష్టి అంతా ఎప్పుడు అపాయింట్మెంట్కు 5గురి చేత అవును అనిపించుకోవడం మీదే ఉండేది. అపాయింట్మెంట్ ఇవ్వకుండా తప్పించుకున్నవారు, నా వివరణ వినని వారు
లేదా పాలసీ తీసుకొని ఆ ఇద్దరి గురించి నేను అసలు ఆలోచించేవాడిని కాదు. ఇవన్నీ కొనుగోలుదారుని కనుగొనడంలో అవసరమయ్యే సందర్భాలుగా భావించేవాడిని. నిజానికి నాకు ఇంటర్వ్యూ ఇస్తారన్న వ్యక్తి అక్కడ లేకపోతే నేను పట్టించుకునేవాడిని కాదు. అలా జరుగుతుందని నేను ముందే తెలుసుకునేవాడిని. అలా జరిగినప్పుడు అప్పుడు కూడా నేను $60 ఆర్జించినట్లు భావించేవాడిని. నా ఫోన్ కాల్స్కు 10 మంది సమాధానం ఇస్తే 5గురు నన్ను కలుసుకోవడానికి అంగీకరిస్తారని, నాకు $300 కమిషన్ లభ్యమవుతుందని నాకు తెలుసు. అంటే నా ఫోన్ కాల్కు అవతలి వ్యక్తి సమాధానం చెప్పిన ప్రతిసారి అది నాకు $30 ఆర్జనకు సమానం అవుతుంది. అలాగే నా సగటు లెక్క ప్రకారము 10:5:4:3:1 ఆర్జన రూపంలో ఎలా విభజించవచ్చు అంటే, ఫోన్ కాల్స్ చేసినప్పుడు $30 వస్తాయి అనుకొని, అపాయింట్మెంట్స్ దొరికినప్పుడు $60, అలాగే ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు $75, సంపూర్ణంగా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు $100, సేల్స్ అయినప్పుడు $300 అని చెప్పేసి విభజించాలి. అలాగే నా 21 ఏట నేను సొంత ఇంటిని అమర్చుకోగలిగాను. కొత్తగా వచ్చిన మెర్సిడీస్ బెంజ్ కారు కొన్నాను. చాలా సౌకర్యవంతమైన జీవన విధానాన్ని ఏర్పరచుకోగలిగాను. ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే, పాలసీ కొనుగోలు చేయగలిగే 5 మంది బృందాలకు ఫోన్లు చేయడం, వాళ్ళ చేత అపాయింట్మెంట్కు అవును అనిపించుకోవడం. అలాగే మనము సూత్రం 5 సగటు లెక్కను మెరుగుపరుచుకోవడం ఎలాగా? ఇన్సూరెన్స్ బిజినెస్లో నేను ఫోన్ చేసినప్పుడల్లా ఎవరితో మాట్లాడినా $30 ఆర్జించినట్లుగా భావించేవాడిని. అయితే 10 ఫోన్ కాల్స్కు 5 అపాయింట్మెంట్లు నిష్పత్తి నా దృష్టిలో ప్రయోజనదాయకమని అనిపించలేదు. ఆ విధంగా పాలసీ కొనుగోలుదారులను చాలామందిని వదులుకోవలసి వస్తుందని నా భావన. 10 కాల్స్కు 8 అపాయింట్మెంట్లు లభ్యమయ్యేలా ఏదైనా వ్యవస్థ ఉంటే అది బాగుంటుందనిపించింది. దానివల్ల మామూలుగా ఒక కొనుగోలుదారుని ఒప్పించడానికి ఇప్పటిలా అంత ఎక్కువ కష్టపడవలసిన అవసరం ఉండదు. ఫోన్లో అంత వేగంగా చెప్పాల్సిన అగత్యం ఉండదు. అపాయింట్మెంట్ నుంచి ప్రజెంటేషన్ వరకు 5:4 నిష్పత్తి అంటే 20% మంది ఇన్సూరెన్స్ చేస్తారనుకునేవారు అపాయింట్మెంట్ ఎగ్గొడతారు. అప్పుడు ఆ లోటును భర్తీ చేయడానికి మరింతగా అర్హులైన వారిని ఎంపిక చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు ప్రజెంటేషన్స్ నుంచి సేల్స్ పూర్తయ్యే సగటు నిష్పత్తి 3:1 మేరకు మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా ఇదేమీ మారకుండా కూడా నేను టెలిఫోన్ చేసిన ప్రతిసారి $30 దక్కించుకోగలనని నాకు తెలుసు. ఈ నిష్పత్తులు మిమ్మల్ని వివేకవంతంగా ఉంచుతూ మీకు మెరుగుదల ఎక్కడ అవసరమవుతుందో, మీరు ఎలా విజయవంతం కావచ్చునో వివరిస్తుంటాయి. తర్వాత ఏం జరుగుతుందనే సందేహానికి తావు లేకుండా మీ కార్యకలాపాలు సత్ఫలితాలనిచ్చే దిశగా అవి మీ దృష్టిని మళ్లిస్తాయి. నెట్వర్క్ బిజినెస్లో సగటు లెక్కలు 70ల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్కు నేను శిక్షణ ఇస్తూ వస్తున్నాను. ఉన్నత స్థాయి విజయాలు సాధించిన వ్యక్తులు, సంస్థల నుంచి ఆ ఫలితాలు సేకరించాను. నెట్వర్క్ మార్కెటింగ్లో విలక్షణమైన సగటు నిష్పత్తి 10:6:3:1. మీ వివరణ విన్న ప్రతి 10 మంది భావి సభ్యులలో 6గురు అత్యుత్సాహంతో మేము బిజినెస్ చేస్తామంటారు. వీరిలో సగం మంది 3 ప్రారంభిస్తారు. ఆ 3లో ఒకరు విజయవంతంగా రాణిస్తారు, ఒకరు కనుమరుగైపోతారు, మరొకరు ఉత్పాదనలు కొనసాగిస్తారు. అందువల్ల ప్రతి 10 మందికి మీరు ప్రణాళికను చూపించినప్పుడల్లా మీకు ఒకరు మాత్రమే నిర్మాణాత్మకంగా ఉండే దీర్ఘకాలిక పంపిణీదారు లభ్యమవుతూ ఉంటాడు. ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు మీరిచ్చే సమాధానమే బిజినెస్ గురించి 10 మందితో మాట్లాడడానికి మీకెంత కాలం పడుతుంది? ఈ ప్రశ్నకు మీరిచ్చే సమాధానమే మీ అభివృద్ధి వేగాన్ని నిర్ణయిస్తుంది. జీవిత బీమా వ్యాపారంలో $1 మిలియన్ విలువైన బీమా చేసిన ప్రతి ఒక్కరిలో చాలామందికి ఆ బిజినెస్ చేయడానికి తక్కిన వారి కంటే ఎక్కువ కాలం పడుతుంది. కొందరు 3-5 సంవత్సరాలు తీసుకుంటే మరికొందరు 1 సంవత్సరంలోనే చేసేస్తారు. దాన్ని బట్టే బహుమతులు, పురస్కారాలు అనేవి లభ్యమవుతాయి. వ్యక్తులను కలుసుకోవడంలో నేనెంత పద్ధతితో వ్యవహరించి ఉండేవాడినంటే, నేను ప్రతి 12 వారాలకు 1 మిలియన్ మేరకు బిజినెస్ చేసేవాడిని. అందువల్ల ఇది ప్రణాళిక సమస్య కానీ అమ్మే సమస్య కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అదే. మరి చాలామంది నెట్వర్క్ మార్కెటర్లు విజయ సాధనలో ఉన్నత లక్ష్యాలు చేరుకోకపోవడానికి కారణం బిజినెస్ ప్రయోజనాల పట్ల వాళ్లకు నమ్మకం లేక కాదు,
ఆ ప్రయోజనాలను వాళ్ళు గమనించలేకపోవడమే. బిజినెస్లో ఫలితాలు మీకు వెంటనే రెట్టింపు అవ్వాలనుకుంటే అందుకు ఇదే సమాధానం. రాబోయే సంవత్సరం బిజినెస్లో జరగబోయే కొత్త విజయ అవకాశాల గురించి మాట్లాడడానికి మామూలుగా మీరు వాళ్ళని పిలుస్తారు, అవునా? అయితే ఈసారి వాళ్ళను ముందుగా పిలవండి. ఈ సంవత్సరమే కలుసుకోండి, ఇప్పుడే వెళ్ళి కలుసుకోండి. మీకేమీ విక్రయించే సమస్య లేదు. విజయానికి కీలకం ఏమిటంటే మీరు ఉన్నత స్థాయిలో పద్ధతిగా సమావేశపరిచి ఎంత ఎక్కువ మందితో వీలైతే అంతమందితో వాళ్లకు ప్రేరణ కలిగేలా మాట్లాడండి. ప్రతి ఒక్కరిని ఎంత తొందరలో వీలైతే అంత తొందరగా కలుసుకోండి. నెట్వర్కింగ్లో భారీ స్థాయి విజయం అనేది జనాన్ని ఒప్పించడం కాదు, క్రమశిక్షణతో ఒక పద్ధతిగా వీలైనంత త్వరగా ఎక్కువ మందిని కలుసుకోవడం, సగటు లెక్కల్ని మెరుగుపరుచుకోవడం అంటే ఇది నేర్చుకునే విధానంలో ఒక భాగమే. అలాగే ఫ్రెండ్స్, మన మొదటి విభాగంలో మనకు 5 సూత్రాల గురించి వివరించడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనము రెండో విభాగం గురించి మనము తర్వాత తెరుచుకుందాం. అవును అనిపించుకోవడం ఎలా అనేది విభాగం 2లో మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన వీడియో కాబట్టి మీరు ఎంత లైక్, కామెంట్, షేర్ చేస్తారో నేను ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి నాకు వీలవుతుంది. కాబట్టి కామెంట్ రూపకంగా తెలియచేయండి మీకు ఏ విధంగా అనిపిస్తుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే ఈ వీడియోస్ని వింటూ ఉంటారో వాళ్ళు మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ నొక్కండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేది లేటెస్ట్గా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అవసరం వచ్చినప్పుడల్లా ఈ బుక్ని మనము వింటూ ఉంటే మనకు అవగాహన పెరిగి మనకు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావడానికి వీలవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.